తెనాలి వస్త్ర వ్యాపార రంగంలో అత్యంత క్వాలిటీతో 30 ఏళ్లుగా విశేష అనుభవం కలిగిన రిమ్ జిమ్ రెడీమేడ్ గార్మెంట్స్ వారి 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలతో క్రిస్మస్, నూతన సంవత్సర మరియు సంక్రాంతి పండుగల అదిరిపోయే స్పెషల్ ఆఫర్స్ ఇప్పుడు మీకోసం. 2 కొంటే 1 ఉచితం. బాయ్స్, జెంట్స్ మరియు లేడీస్ సెలక్షన్స్ లో కళ్ళు చెదిరే కలెక్షన్స్ మరియు ఆఫర్స్. త్వరపడండి, ఆఫర్ స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే. రిమ్ జిమ్ రెడీమేడ్ గార్మెంట్స్, మెయిన్ రోడ్, తెనాలి. సెల్ నంబర్ 9704260669. శశి స్వీట్స్ మరియు కేక్స్ మేళా గత 3 దశాబ్దాలుగా కేక్స్ మేళాను నిర్వహిస్తూ తెనాలి మరియు పరిసర ప్రాంత ప్రజలను అలరిస్తున్న శశి డెలిషియస్ వారి స్వీట్స్ మరియు కేక్స్ మేళా డిసెంబర్ 30, 31, జనవరి 1 తేదీల్లో వివిధ రకాల వందలాది మోడల్స్ తో అలరించనున్న కేక్స్ మేళాను సందర్శించండి. నంబర్ 9335589999. శశి గ్రూప్స్ వారి క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు. తెనాలికి చెందిన శ్రీ వికనస శ్రీనివాస ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఎంతో వైభవంగా జరుగుతూ ఉన్నాయి. తెనాలిలో ఉన్నటువంటి శ్రీ నారాయణ అష్టాక్షరి దివ్య క్షేత్రంలో నూతనంగా నిర్మిస్తున్నటువంటి శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ ప్రాంగణంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. 7 కొండల స్వామికి 7 శనివారాలు కార్యక్రమంలో భాగంగా ఈరోజు శనివారం 6వ వారం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి గానామృత కార్యక్రమాన్ని నిర్వహించారు. తెనాలి పట్టణ పరిసర ప్రాంతాలకు చెందిన అనేక మంది భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి గానామృత కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి విశేష పూజా కార్యక్రమాలు ఎంతో వైభవంగా అయితే జరిగాయి. ఈ కార్యక్రమానికి 3 టౌన్ సిఐ సాంబశివరావుతో పాటు పట్టణానికి చెందినటువంటి పలువురు ప్రముఖులు ముఖ్య అతిథులుగా కూడా హాజరయ్యారు. వారందరికీ కూడా ట్రస్ట్ తరపున స్వామివారి ఆశీస్సులు, తీర్థ ప్రసాదాలు అయితే అందజేశారు. తెనాలిలో తొలిసారిగా కూడా నారాయణ అష్టాక్షరి మహాస్తూపం ఇక్కడ ఏర్పడబోతా ఉంది. ఈ వేదిక మీద కూడా త్వరలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ నిర్మాణం ఇక్కడ జరగబోతా ఉంది. దీనికి దాతలందరి సహకారం ఎంతో అవసరమని చెప్పిన కూడా ట్రస్ట్ సభ్యులు అయితే కోరుతా ఉన్న పరిస్థితి. గత 6 వారాల నుంచి కూడా ఎంతో వేడుకగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి గానామృత కార్యక్రమంలో భక్తులందరూ కూడా పాల్గొంటా ఉన్నారు. ఈ కార్యక్రమం అనంతరం కూడా శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం ఇక్కడ నిర్మాణం జరగబోతా ఉంది. దీనందరికీ కూడా అందరి సహకారం ఎంతో కావాలని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. తెనాలి ఇది ఒక ఆధ్యాత్మిక మహిమాన్విత క్షేత్రంగా కూడా వెలుగొందబోతా ఉంది శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం. 4 మాడవేదులతో నారాయణ అష్టాక్షరి మహాస్తూపంతో తొలిసారిగా కూడా ఇక్కడ ఏర్పాటు చేయబోతున్నట్టు కూడా నిర్వాహకులు ఆర్వి కిరణ్ కుమార్ తెలియజేస్తున్నారు. ఇక్కడ కార్యక్రమానికి హాజరైన భక్తులందరికీ కూడా ఆయన ప్రత్యేకంగా స్వాగతం పలికి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. అట్లాగే వచ్చే నెల 3వ తేదీ జనవరి 3వ తేదీన 7 వారాల్లో భాగంగా ఆఖరి శనివారం స్వామివారికి కళ్యాణం జరగబోతా ఉంది. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవాన్ని ఎంతో వేడుకగా నిర్వహించే విధంగా ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. జనవరి 3వ తేదీ శివముక్కోటి ఎంతో విశేషమైన రోజు. ఆ రోజు స్వామివారికి కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించే విధంగా ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ఆ రోజు జరిగే కార్యక్రమంలో భక్తులందరూ కూడా పాల్గొనాలని చెప్పి అయితే ఆ నిర్వాహకులు ఆర్వి కిరణ్ కుమార్ విజ్ఞప్తి చేశారు. మన వికనస శ్రీనివాస ట్రస్ట్ కి 300 గజాల స్థలాన్ని ఉచితంగా అందజేస్తున్నందుకు వారికి నిజంగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాము. అలాగే ఆ యొక్క మధ్య జలంబాబు గారి స్థలానికి పడమర వైపున, తూర్పు వైపున ఉన్నటువంటి వేరే స్థలాలను కూడా విక్రయించడానికి ఆ యొక్క యజమానులు ముందుకొచ్చి మనకి అంగీకారం తెలిపినందుకు కూడా వారికి, వారి కుటుంబ సభ్యులకి కూడా మనం హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాము. అలాగే శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు వారి కుటుంబాలకు ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాము. నారాయణ అష్టాక్షరి దివ్య క్షేత్రం అనేది తెనాలి ప్రాంతానికే కాదు, గుంటూరు జిల్లాకే కాదు, రాష్ట్రంలోనే ఒక గొప్ప క్షేత్రంగా విరాజిల్లుతుండడానికి గొప్ప నిదర్శనం ఏంటంటే తెనాలి పట్టణంలో తొలిసారిగా నారాయణ అష్టాక్షరి యొక్క మంత్రంతో మహాస్తూపాన్ని కూడా మన యొక్క ప్రదేశంలో నిర్మించుకోదలుచుకున్నాము. అది తెనాలి ప్రజలు చేసుకున్నటువంటి గొప్ప అదృష్టంగా భావించవచ్చు. ఈ యొక్క గొప్ప కార్యక్రమానికి భగవంతుడి యొక్క ఆశీస్సులతో మీరందరూ కూడా భాగస్వాములై స్వామి యొక్క ఆశీస్సులు పొందాలని కోరుకుంటాం. తెనాలి పట్టణంలో 2 లక్షల మంది ఉంటే కేవలం ఇక్కడ మనం ఈ 200 మంది మాత్రమే ఈ గానామృతానికి వచ్చామంటే మన కుటుంబానికి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉన్నాయంటానికి ఇదే నిదర్శనంగా చెప్పుకోవచ్చు. కానీ కలియుగం కాబట్టి ఇది మన స్వార్థం ఎక్కువ అవుతుంది. కానీ వచ్చే వారం అలా చేయబాకండి దయచేసి. మీతో పాటు ఇంకొక 4 తీసుకొస్తే మీకు ఒక సేవ కాదు 4 సేవలు వస్తే మీ కుటుంబాలకు కూడా 7 తరాల పాటు 7 కొండల స్వామి ఆశీస్సులు ఉంటాయని మనస్ఫూర్తిగా మేము ప్రార్థిస్తున్నాం. ఎందుకంటే కలియుగంలో ప్రత్యక్ష దైవమైనటువంటి మన వెంకటేశ్వర స్వామిని భక్తితో కొలిచినా, సేవ చేసినా కూడా ఆయన మన వెన్నంటే ఉండి మనకి తోడు ఉంటాడు. ఇంత చక్కటి డివోషనల్ ప్రోగ్రాంలో వెంకటేశ్వర స్వామివారి దివ్య ఆశీస్సులు మాకు అందింపజేసినందుకు ఈ ట్రస్ట్ వారందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు
తెలియజేసినందుకు, దివ్యాశీస్సులు అందించినందుకు ఇక్కడ పూజనీయులైనటువంటి పూజారులందరికీ కూడా ప్రత్యేకమైన నమస్కారాలు తెలియజేసుకుంటూ, నేను కూడా బాగా డివోషనల్గా అంటే పోలీస్ ఆఫీసర్ని కాబట్టి అందరూ అనుకుంటారేమో, నా నరాన కూడా ఎప్పుడూ డివోషన్ ఉంటుంది. దైవభక్తి మనకి ఎన్ని ఆస్తులున్నా, ఎంత ఐశ్వర్యం ఉన్నా, మనకి కరుణా కటాక్షాలన్నీ ప్రసాదించాల్సింది మాత్రం భగవంతుడే. ఇది 100%. మనకి అంత ఆస్తుంది, ఇంత ఆస్తుంది, అంత అధికారం ఉంది, ఇంత ఉంది, మన ఒంట్లో ఏది ఎక్కువైందో మొత్తం కూడా భగవంతుడు చక్కగా తీసేస్తాడు. మనకి ఏది అవసరమో, నిజంగా ఇంతమంది పట్టణంలో ఇంతమంది ప్రజలుంటే అలలో మీ ఒక్కరు మాత్రమే ఇక్కడికి వచ్చారంటే ఆ వెంకటేశ్వర స్వామి కరుణా కటాక్షాలు ఉండబట్టే ఏడుదాకా వచ్చారు. అయ్యో నమో వెంకటేశాయ అనుకొని స్వామివారి భక్తుడిని కూడా అయిపోయాను. అదే వెంకటేశ్వర స్వామి మహిమ. భగవంతుడి ఆశీస్సులు ఉండటం అనేది సామాన్య విషయం కాదమ్మా. అందరికీ ఉండదు. మనం వెయ్యేయో చేసేసి దేవుడి దగ్గరికి పోయి ఏదో మొరపెట్టేసుకుంటే క్లియర్ చేస్తాడు అనుకునేది మాత్రం అది ఒట్టి భ్రమ. మనకి ఏది ఇవ్వాలి, మనల్ని ఎలా లాగాలి అనేది భగవంతుడే లాగుతాడు, భగవంతుడే ఇస్తాడు. దానికి మనం చేయాల్సిందల్లా ఈ భూమి మీద మనకి ఎంతవరకు భగవంతుడు ఆయుష్ ఇచ్చాడో అంతవరకు నిత్యం శ్రమించడం, పేద బీద బడుగు బలహీన వర్గాలు ఉంటారో వాళ్ళందరికీ సేవ చేసుకోవడం, భగవంతుడి సేవతో పాటు దీనజన సేవ కూడా చేసుకున్నప్పుడు మాత్రమే భగవంతుడికి మనం నచ్చుతాం. మనం ఈడకు వచ్చేసి పూజలు చేస్తున్నాం, లేదా కాశీ పోయాం, లేదా తిరుపతి పోయాం, ఏడకు పోయాం, పుణ్యక్షేత్రాలన్నీ పోయాం, ఆ దానాలు చేసాం, ఈ దానాలు చేసాం అంటే అది మన మెహర్బానీ కోసం చేస్తే అది భగవంతుడికి నచ్చదు. సో ఇంత చక్కటి గుడి ఇక్కడ కట్టాలంటే భగవంతుడి కరుణా కటాక్షాలు ఉండాలి. అందరూ కూడా చిత్తశుద్ధి ఉన్న వాళ్ళు అయి ఉండాలి. వాళ్ళందరూ కూడా భగవంతుడికి నచ్చిన వాళ్ళు, వాళ్ళు మెచ్చిన వాళ్ళు అయి ఉండాలి. అందువల్ల జీవితంలో శాశ్వతమైంది దైవత్వం కాబట్టి అందరూ కూడా దైవత్వానికి దగ్గరగా ఉండాలి, దేవుడి చెంతన ఉండాలి, దేవుడి ఆశీస్సులు పొందాలి. సో మీ అందరికి కూడా ఆ వెంకటేశ్వరుడు, భూదేవమ్మ, పార్వతి, పరమేశ్వరుడు, గణపస్వామి అందరూ కూడా ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు ఇవ్వాలని, భగవంతుడి సేవలోనే ఎప్పుడు పునీతులు అవ్వాలని, సుఖజీవనం భగవంతుడు ప్రసాదించాలని కోరుకుంటూ అతి త్వరలోనే ఈ గుడి ప్రారంభం జరగాలని, మేము ఇక్కడ ఉండగానే గుడి కంప్లీట్ అయితే చాలా సంతోషిస్తా. ఈ శుభ సందర్భం నన్ను కూడా ఇక్కడ పిలిచారు కాబట్టి ఇక్కడ కమిటీ వారికి ఒక 10,000 రూపాయలు నా తరఫున నేను ఇక్కడ ఇస్తా. అది భగవంతుడికి మనం ఇచ్చేది కాదు, భగవంతుడికి మనకు అనుగ్రహం ఇవ్వబట్టి అవి ఇప్పుడు తెచ్చి ఇస్తాను. వెహికల్లోనే తెచ్చిస్తాను. ఆంధ్ర పారిస్ తెనాలిలో అధునాతన హంగులతో మీకు స్వాగతం పలుకుతోంది ఈ కన్వెన్షన్. వెడ్డింగ్స్, రిసెప్షన్స్, ఎంగేజ్మెంట్స్, కాన్ఫరెన్స్లు, సెమినార్స్ మరియు అన్ని రకాల ఫంక్షన్లకు అనువైన వేదిక. ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ, ఆర్టీసీ బస్టాండ్ అవుట్ గేట్ ఎదురు, తెనాలి. సెల్ నంబర్ 7288566666. ప్రజా ఫార్మసీ అనే మందుల షాపు మన గౌరవ మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ గారి చేతుల మీదుగా ఓపెన్ అయిందండి. ఇదిగో ప్రతి సామాన్యుడికి అందుబాటు ధరలో నాణ్యమైన మందులు ఇచ్చేస్తున్నారండి. మరి ఆర్డర్ ప్రకారం ఎలాంటి మందులైనా తెప్పించేస్తున్నారండి. ప్రతిరోజు ఉదయం 7 గంటల నుండి రాత్రి 11:30 వరకు ఎప్పుడు తెరిచే ఉంచేస్తున్నారండి. ఇదిగో అల్లో గాంధీ చౌక్ లేదు, అక్కడ నెహ్రూ రోడ్ లోనండి. ఇదిగో మర్చిపోండి, చాలా తక్కువ రేట్లకే నాణ్యమైన మందులు ఇచ్చేస్తున్నారు. ఉంటారండి మరి.